జనమే దేవుళ్ళై చావు అంచుల దాకా వెళ్ళిన చిన్నారికి పునర్జన్మ ఇచ్చారు. మానవత్వం ఇంకా బతికే ఉంది అనడానికి ఇదొక నిదర్శనం. విజయనగరంలో SMA-1 టైప్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి, స్పీనల్ మస్క్యులర్ ఆట్రోఫీ టైప్ 1 వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి వెన్నుముక కండరాల బలహీనత. ఇది చిన్నారిలో వచ్చే అత్యంత తీవ్రమైన అరుదైన వ్యాధి. అలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారి కృష్ణ కోసం ప్రజలందరూ ఒకటయ్యారు. ఓ ర్యాపిడో రైడర్ చేసిన ప్రయత్నానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తోడవడంతో మహా ఉద్యమం అయింది. నెల రోజుల్లోనే 10 కోట్లు సేకరించి ప్రభుత్వంతో సంబంధం లేకుండా సామాన్యులే ఆ చిన్నారికి పునర్జన్మనిచ్చారు. దీనిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఈ వీడియో చూడండి, వాళ్ళు ఎంతలా కష్టపడ్డారో, ఎంతలా చిన్న నువ్వు గెలవాలని ఊరంతా కోరుకుంటోందిరా. గెలుస్తావుగా. ఎదురు నీకు లేదులే, అడ్డు నీకు రాదులే, దారినిచ్చి జరుగులే, నీటి అలలివే, నిశ్చింతగానే ఉండు, గాలులే నొప్పిని తీర్చరావా, ఆకాశ నక్షత్రాలే దిక్కులే చూపెట్టవచ్చులేరా, నీ ముందు అగ్గి పుట్టే చీకట్లే పారదోల కదిలే, నువ్వు ఒక్క విత్తు వేస్తే ఈ మన్ను వడవల్లే మార్చేయడా, బుజ్జాయి రారా కథ చెబుతా కన్నా, నేను పోరా నువ్వే బజ్జో నాయి కోసం, ఆ చిన్నారి కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.